సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 4/1 మార్క్స్ని ఈ వేరియబుల్స్ ఉపయోగించి చేయాలనుకుంటున్నాం. ఇవి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 0 to 7 అంటే 8 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 8 వేరియబుల్స్ని 4/1 మార్క్స్, ఈ 8 వేరియబుల్స్తో 4/1 మార్క్స్ చేయడం ఎలా అనేది ఇప్పుడు క్వశ్చన్. యాక్చువల్గా 4/1 మార్క్స్ అంటే ఏంటి? 4 ఇన్పుట్లు ఇస్తాం, 1 అవుట్పుట్ వస్తుంది. అంటే 0 నుంచి 3 వరకు ఇన్పుట్లు ఇవ్వగలం. కానీ ఇక్కడ 1, 3, 5, 6, 7 అంటే 4 తర్వాత కూడా వేరియబుల్స్ 5, 6, 7 ఉన్నాయి. అంటే 8 వేరియబుల్స్ ఉన్నట్లు లెక్క జనరల్గా 0 to 7. అయితే ఈ 0 to 7 వేరియబుల్స్తో 4/1 మార్క్స్ ఎలా చేయాలి అది క్వశ్చన్ ఇక్కడ. అంటే ఇంప్లిమెంట్ ఏ ఫంక్షన్ ఫర్ n వేరియబుల్స్ యూజింగ్ n-1 సెలక్షన్ లైన్స్ అనమాట. 4 వేరియబుల్స్ 4/1 మార్క్స్ అంటే ఎన్ని సెలక్షన్ లైన్స్ అంటే 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. 8 వేరియబుల్స్ అంటే ఎన్ని ఉంటాయి? 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి కదా. సో మనం 2 సెలక్షన్ లైన్స్తోనే ఈ ఫంక్షన్ అచీవ్ చేయాలి. దాన్ని మనం ఎలా చేయాలి అని అంటే, మనకి 8 వేరియబుల్స్ ఉన్నప్పుడు 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి కదా. 3 సెలక్షన్ లైన్స్ ఏంటి? ఏబిసి. ఇప్పుడు బీసీ అనే సెలక్షన్ లైన్ ఉంచుకుంటాము, ఏ అనే దాన్ని ఉంచుకోము. అంటే ఈ బీసీ అనేవి సెలక్షన్ లైన్స్ కింద తీసుకోవాలి. సో దీనికి స్టెప్ 1 ఏంటంటే 0 to 7 ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం ఈ విధంగా కన్సిడర్ చేయాలి. సో 4/1 మార్క్స్ అంటే 4 వేరియబుల్సే కదా. ఆ 4 వేరియబుల్స్ ఏంటంటే I0, I1, I2, I3 ఇలాగ 4 వేరియబుల్స్ని కన్సిడర్ చేద్దాం. సో ఇవి ఏంటంటే ఇన్పుట్ టు మక్స్. సో I0 అన్నా D0 అన్నా ఒకటే. ఇన్పుట్ టు మక్స్, ఇన్పుట్ 1, ఇన్పుట్ 0, ఇన్పుట్ 0, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3. ఇప్పుడు మనం బీసీ అనేవి సెలక్షన్ లైన్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ అనేది తీసుకుంటలేదు కాబట్టి ఇక్కడ ఇది ఏ బారు, ఇది ఏ కింద రాసుకుందాం. ఓకే. సో దీనికి ఇది 0, ఇది 0, 1, 2, 3, ఇది 4, 5, 6, 7 ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత మనకి ఫంక్షన్స్ ఏమేమి ఇచ్చాడు? 1 ఒకటి ఇచ్చాడు, 5 ఒకటి ఇచ్చాడు, 6 ఒకటి ఇచ్చాడు, 7 ఒకటి ఇచ్చాడు. రిమైనింగ్లో ఫంక్షన్స్ ఏమీ లేవు మనకి. ఫంక్షన్స్ ఏమీ లేకపోతే ఈ లైన్లో ఫంక్షన్స్ ఏమీ లేకపోతే దాన్ని 0 కింద తీసుకోవాలి. ఈ రెండిట్లోని ఫంక్షన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇలా 1 ఉంటే కనుక దీన్ని 1 కింద ట్రీట్ చేసుకోవాలి. అంటే I1 = 1 అనమాట. ఇది I0 = 0 అనమాట. ఇప్పుడు ఇక్కడే 1 ఉంది. ఇది 1 దేనికి సంబంధించింది? ఏ. కాబట్టి I2 = A అనమాట. సో ఇది ఏ కింద లెక్క. ఓకే. ఇక్కడ 1 ఉంది. సో I3 కూడా ఏ కిందే లెక్క. సో ఇది ఏ, ఇది ఏ, ఇది 1, ఇది 0. 3కి పెట్టలేదా? 1, 3. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి సో 1, 3, 5, 6, 7. సో ఇక్కడ రెండిట్లోని 1 ఉంది, రెండిట్లోని 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయాలి. అంటే I3 = 1. సో దేర్ఫోర్ I0 = 0, I1 = 1, I2 = A, I3 = 1. సో ఇప్పుడు 4/1 మార్క్స్లో 4 ఇన్పుట్స్ ఉంటాయి అంతేగా. 4/1 మార్క్స్లో 4 ఇన్పుట్స్ ఉంటాయి. సో 4/1 మార్క్స్లో 4 ఇన్పుట్స్ ఉంటే ఒకటి I0, ఒకటి I1, ఒకటి I2, ఒకటి I3. సో ఇప్పుడు మనం I0 = 0 కనెక్ట్ చేయాలంటున్నాం. సో I0 0 కనెక్ట్ చేసేస్తాం. I1 = A కనెక్ట్ చేయాలంటున్నాం. సో I1 = A. సో ఇది ఏకి రాసేస్తాం. I2 = సో I1 = 1. I1 = 1 అంటున్నాడు. సో I1 = 1 కనెక్ట్ చేసేస్తాం. అలాగే I2 = A అంటే ఏ కనెక్ట్ చేసేస్తాం. ఓకే. ఇది 1 కనెక్ట్ చేసేస్తాం. I3 = ఆల్సో 1 కనెక్ట్ చేసేస్తాం. సో ఇలా కనెక్ట్ చేసేస్తే అవుట్పుట్ ఫంక్షన్ M(1, 3, 5, 6, 7) వస్తుంది అనమాట. కానీ ఇక్కడ యాక్చువల్గా మనం 4 మార్క్స్లే వాడాం, 4 ఇన్పుట్లే వాడాం, ఒక అవుట్పుట్ వచ్చింది. అంటే 4/1 మార్క్సే వాడాం. ఇది మనకి బీసీ అనేవి సెలక్షన్ లైన్స్ అనమాట. సో ఈ విధంగా మీరు n వేరియబుల్స్ ఉన్నదాన్ని
n వేరియబుల్స్ ఫంక్షన్ని n-1 సెలక్షన్ లైన్స్తో చెయ్యవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అండ్ బై.